కడప జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తుందని బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత అన్నారు. మాజీ సీఎం జగన్ కేవలం తన ఫోటోలు ప్రచారం చేసుకుంటూ పాలన కొనసాగించారని విమర్శించారు. ఎప్పటికీ టీడీపీ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి చంద్రమోహన్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా సమన్వయపరిచి జిల్లా అభివృద్ధి కోసం ప్రణాళికలతో ఇన్ఛార్జి మంత్రి సవితమ్మ ఈరోజు డిఆర్సీ మీటింగ్లో జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈరోజు జిల్లా సమీక్ష సమావేశంలో చర్చించడం జరుగుతుంది. దీంతోపాటు జిల్లాలోని పార్టీ కార్యకర్తల పరిస్థితి అలాగే ప్రభుత్వం యొక్క పనితీరు గురించి మంత్రితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ప్రధానంగా జిల్లాలో అభివృద్ధి కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. మరి కడప జిల్లాలో నిన్నటి రోజు ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జీలతో కూడా డిస్కస్ చేసాం. ఏ నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, మరి మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలన్న విషయం కూడా ఎమ్మెల్యేలతో 1-to-1 కూడా మాట్లాడి క్లారిటీ తీసుకున్నాం. ఈరోజు డిఆర్సీ జరుగుతుంది. డిఆర్సీలో ఆల్ డిపార్ట్మెంట్స్ గ్రోత్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉందాం, మరింత కడప అభివృద్ధి జరగడానికి ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళికను కూడా సిద్ధం చేయమన్నాము. మరి ఆ విషయంగా చర్చించడానికి సిద్ధం. నిన్నటి రోజున ఉల్లి రైతులకు కూడా నష్టపరిహారం కూడా చెల్లించాం. మరి ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు పరిశ్రమలు, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు, మరి ఎక్కడ మరి త్రాగునీరు సమస్య రాకుండా, రాబోయే రోజుల్లో త్రాగునీరు సమస్య రాకుండా మరి దగ్గరలోనే మనం హౌసింగ్ ఇస్తున్నాం. ఏ విధంగా జియో ట్యాగింగ్ జరిగింది, ఏం కదా అవన్నీ డిస్కస్ చేస్తాం. ఈరోజు కూడా డిస్కస్ చేయబోతున్నాం. ప్రధానంగా రైతులు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో పిటిషన్లు ఇస్తున్నారు, కానీ వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు అని చెప్పేసి చాలామంది రైతులు చెప్తున్నారు. మీరేమో వారికి ఏదో అంటే క్లియర్ డీడ్స్ పట్టాలు వాళ్ళ చేతికి ఇస్తున్నారు. ఇప్పటికీ సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. కొన్ని రీసర్వే గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాల వల్ల రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయండి. మేము ముఖ్యమంత్రి గారు కూడా పలుమార్లు రెవెన్యూ మీటింగులు పెట్టడం, మరి రెవెన్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యాలా అని చెప్పడం. ఒక పక్క ఇన్ఛార్జ్ మరి మన రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు మరి వారి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మరి రెవెన్యూ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతి ఊర్లోనూ గ్రామ సభలో పెట్టి ఏ విధంగా అయితే మనం పరిష్కారం చేయగలం, రీసర్వే జరిగిన విలేజెస్లో ఏ విధంగా అయితే ప్రక్షాళన చేయగలం అన్న విషయం చాలా సీరియస్గా జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం మరి అధికారుల పైన మెడపైన కత్తి పెట్టి బెదిరించి కొన్ని పనులు చేసుకున్నారు. అమాయకుల భూములు లాక్కున్నారు. 1 వీలు మార్చడం కావచ్చు. ఇదంతా పద్ధతిగా జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ మినిస్టర్ గారు ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చారు. మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తామన్నాం. తొలి సంతకం భూ చట్టాన్ని రద్దు చేసాం. అదేవిధంగా మరి గతంలో మనం చూసాం, సర్వే రాళ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అంతేకాకుండా స్కూల్ బ్యాగుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసాం. ఆ రోజు చెప్పాం, గౌరవంగా ఉండి దేశ గౌరవాన్ని పెంచేలా మేము రాజముద్రతో మేము పాస్బుక్లు ఏర్పాటు చేస్తామన్నా. ఈరోజు రాజముద్రతో మరి ఏర్పాటు చేసి రీసర్వే జరిగిన విలేజెస్తో కూడా ఎక్కడికక్కడ సాల్వ్ చేసి కొన్ని ఇంకా సాల్వ్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. కొన్ని ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంటాయి, కోర్టుకు వెళ్ళిన డిస్ప్యూట్లు ఉన్నాయి. అవి కూడా ఏ విధంగా చేయొచ్చు, సాధ్యమైనంత పరిధిలో రెవెన్యూ ఇష్యూస్ క్లియర్ చేయాలనే దాంట్లో మొత్తం గవర్నమెంట్ దాని మీద బాగా ఫోకస్ చేస్తుంది. రెవెన్యూ అధికారులు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా దీని మీద బాగా ఫోకస్ పెట్టి ఆల్మోస్ట్ ఆల్ మాకు తెలిసి 50% గ్రీవెన్స్ మేము క్లియర్ చేసాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా టార్గెట్ పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయాలనే ఉద్దేశంలోనే పనులు చేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో జిల్లాల విభజన అంటే మదనపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత రాయచోటికి సంబంధించిన ప్రజలు తీవ్రమైన నిరాశ నిస్పృహలు, కొంత వ్యతిరేకత ఉంది. దీంతోపాటు ఈ రాజంపేట నియోజకవర్గాన్ని కడపలో కలిపారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రజలందరి అనుమతితోనూ ప్రజల కోరిక మేరకే ఇచ్చేసాం. ఇది అతిపెద్ద జిల్లాగా కూడా కడప జిల్లా ఏర్పాటు కావడం కూడా మరి నిన్నటి రోజు కూడా నేను రాజంపేట నియోజకవర్గంలో పట్టా పాస్బుక్లు పంపిణీ కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి గతంలో 2 మండలాలు ఉండేవి, ఇప్పుడు మరి మిగతా 4 మండలాలు కూడా కలవటం, మరి అతిపెద్ద జిల్లా కావటం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు ఈరోజు జిల్లాలు జరిగాయంటే అందరు ప్రజల
అభిష్టి కోసమే జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తాను. ప్రధానంగా పార్టీలో అంతరాలు ఉన్నాయి, నాయకుల మధ్యన అంతరాలు ఉన్నాయి, కార్యకర్తలకు నాయకుల మధ్యన అంతరాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? ప్రధానంగా మొదటి నుంచి కార్యకర్తలే నాయకులు అనే ఉద్దేశంతో లోకేష్ గారి సందేశంతో వెళ్తున్న పరిస్థితిలో ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకునేవారు లేరు అని వారు బాధపడే పరిస్థితి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ కార్యకర్తలే. మరి మేము కూడా మీరు అన్నట్లుగా బయట అనుకున్నంతగా అయితే మాకు కార్యకర్తలకి ఎలాంటి డిస్టర్బెన్స్లు ఏమీ లేవు. మరి నిన్నటి రోజు కూడా నేను కూడా 1-to-1 ఇన్ఛార్జీలతోనూ, పార్లమెంట్ అధ్యక్షులతోనూ, ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాం. మరి ఏదైనా ఉంటే మాకు మా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. మేమంతా కలిసి పనిచేసుకుంటున్నాం. మరి వైసీపీ పార్టీ వాళ్ళకి ఏమైనా అలా అనిపిస్తుందేమో తప్ప మాలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. కార్యకర్తలతోనూ, నాయకులకు కార్యకర్తలకు సమన్వయం ఉంది. అభివృద్ధిలో అందరూ సహకరిస్తున్నాం. ఈ కొత్త కార్యవర్గాలు ఎలా నడవబోతున్నాయి? ఇప్పుడు ఇటీవల కాలంలో జిల్లా అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులు కొత్త కార్యవర్గం ఏర్పాటు చేశారు కదా, అవి ఎలా నడవబోతున్నాయి? పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఏ విధంగా పనిచేయబోతున్నారు? ఖచ్చితంగా మంచి మెరుగు లాంటి జిల్లా ప్రెసిడెంట్లు అందరినీ పెట్టాం. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తూ కుటుంబ నాయకులు కలుపుకుంటూ బలోపేతం చేయడానికి మా క్యాడర్ అంతా సిద్ధంగా ఉంది. వాళ్ళకు కూడా ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నాం. మరి వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకొని కొంతమంది సీనియర్లు ఉన్నారు, కొంతమంది జూనియర్లు ఉన్నారు, అందరినీ సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేస్తారు. నాడు నేడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తమకు వెన్నెముక లాంటి వారని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. అలాగే ప్రధానంగా ప్రజల సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి టార్గెట్లు విధించి వాటి సమస్యల పరిష్కారం కోసం మొత్తం క్యాడర్ అంతా కూడా పనిచేసే విధంగా చూస్తున్నారనే విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టినట్లు మినిస్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM టీవీ, కడప జిల్లా నుండి.